అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మానువుల ఆంజనేయులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ సేవ్ ఆర్డిటి అనే కార్యక్రమం 32 సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ నందు 12 తారీఖున ఉదయం 10 గంటలకు మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని వేలాది మందితో తరలివెళ్లి ఆర్డిటి చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా పోరాడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బండలు రామాంజనేయులు, నరసింహులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డిటి అనే ప్రోగ్రాం 32 ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ సంఘాలు కలిపి అందరి సమన్వయంతో 12వ తేదీ భారీగా ర్యాలీతో కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలోనే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా అందరూ భారీగా వస్తున్నారు. ప్రతి మండలానికి కొందరుగా డివిజన్లుగా మేము ఏర్పాటు చేసుకొని అన్ని కుల సంఘాలు కలిపి ఒక్కొక్క మండలానికి వెళ్ళాలి. ఈ విధంగా మనమంతా జన సమీకరణ చేయాలి. ఆర్డిటికి FCRAని రెన్యువల్ చేయాలి. అది రెన్యువల్ చేయడంలో జాప్యం ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నిటిపైన మేము కులాంకుశంగా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈ FCRA దీనివలన మొత్తం సంస్థకి వచ్చే ఫండింగ్ అంతా ఆగిపోయిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మన్సు ఫెరర్ గారు మాకు చెప్పడం జరిగింది. అది ఎందుకోసమంటే విద్యారంగము, వైద్య రంగము, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోలేనటువంటి పిల్లలకు కూడా చదువు చెప్పించడం, ఇలాంటి ఎన్నో మహిళా సంఘాల ద్వారా ఎంతో అభివృద్ధి, ఆర్థికంగా మహిళలందరినీ ముందు పదంలో నడిపించడానికి ఆర్డిటి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఆర్డిటి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ఆర్డిటిని డెవలప్ చేయడం, దానికి అభివృద్ధి కోసం తోడ్పడడం మనకు ఎంతో ముఖ్యం, మన కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఆర్డిటి ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ పత్రిక సందర్భంగా నేను తెలియజేయడం. నా పేరు డాక్టర్ మానువుల ఆంజనేయులు, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్.